వ్యభిచారము క్రియ వారి శరీరక ఆహారం కోసమే చేశారే తప్పితే వీళ్ళు కావాలని చేయలే. మరి ముగ్గురులో కామన్ అదేగా. ఈమె ఏం చేసింది? రాహాబు గారు వారిద్దరికి సహాయం చేసి దేవుని యందు రక్షణ పొందింది. రెండవ స్త్రీ వ్యభిచారంతో రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడకుండా దేవుడు రక్షించాడు. అప్పటి నుండి ఆమె మారింది. మరలా ఈమె సమరయ స్త్రీ విన్నటువంటి వాక్యమును బట్టి తనను తాను మార్చుకొని ఆ సువార్తను ప్రకటించడానికి వెళ్ళింది. కాబట్టి ఇంత గొప్ప పాపంలో ఉండి కూడా దేవుణ్ణి అంగీకరించగలిగారు అనంటే వారి మనస్తత్వము, వారి మనసులో ఉన్నటువంటి పాపము వారు అంగీకరించుకోలేక బాధతో వేదనతో ఆ యొక్క పనిని కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మనము కూడా ఈ యొక్క క్రియలను కలిగి ఉన్నాం. దేవుని ఎన్నోసార్లు విసర్జించి ఉంటాం. దేవుని ఎన్నోసార్లు పక్కన పెట్టేసి ఉంటాం. దేవుని ఎన్నోసార్లు పెడచెవిని పెట్టి ఉంటాం. దేవుడు ఎన్నోసార్లు మన